అమ్మాయి బట్టలు తీసుకోవడం సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అబ్బాయి బట్టలు తీసుకోవడానికి పైనకైతే వచ్చినామండి. అమ్మాయి బట్టలు సెలెక్షన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఒక్కసారి సెలెక్షన్ చేయడానికి 2-3 గంటల సమయం పట్టింది. అసలు చాలా టైం పట్టింది. అలా అమ్మాయి బట్టలు సెలెక్షన్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే అబ్బాయి బట్టలు సెలెక్షన్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. ఒక అబ్బాయి కూడా చాలా టైం తీసుకున్నాడు సెలెక్షన్ చేయడానికి, నచ్చి తీసుకోవడానికి. అందరికి ఒకటి నచ్చితే ఆ అబ్బాయికి నచ్చలేదు, అబ్బాయికి నచ్చింది అందరికి నచ్చలేదు. అందరూ ఫస్ట్దే బాగుంది, ఫస్ట్ డ్రెస్ తీసుకోవాలంటే అబ్బాయి అది ఫస్ట్ బాగాలేదు, నాకు నచ్చలేదు, నేను సెకండ్ తీసుకుంటానని అన్నాడు. సరే ఆయనకు నచ్చింది సెలెక్షన్ చేసి ఆయనకు నచ్చింది అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకొక డ్రెస్ తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఆయన సెలెక్షన్స్ కూడా ఆయన బట్టలు కూడా అన్ని తీసేసుకుని అయితే బయటకు వచ్చేసినాం అందరము. కానీ బట్టలు సెలెక్షన్ చేయడం అయితే చాలా కష్టం. ఇంతమంది రావడం, చాలా మంది వచ్చినాం బట్టలు తీసుకోవడానికి కూడా. అందరూ ఒకరు నచ్చింది అంటారు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇట్లా పెళ్లి బట్టలు తీసుకోవడానికి, ఎప్పుడు కూడా పెళ్లి బట్టలు తీసుకోవడానికి రాలేదు. ఇక అబ్బాయి బట్టలు తీసుకున్న తర్వాత ఇక అందరం ఆకలైంది, అందరికి బాగా హోటల్కి అయితే వచ్చేసి ఇక్కడ అందరైతే లంచ్ అయితే చేసినాము. అది కూడా 5 అయింది, 5:30 అయిపోయింది. 12కి వస్తే 5:30, 6 అయింది తినడానికి. అందరం అయితే హోటల్కి వచ్చేసి తిని మళ్ళీ రోడ్డు పైన అది ఇక్కడ చేద్దాం, ఇది ఇలా చేద్దాం, అదే చేద్దాం అయితే మీటింగ్ అయింది. అదే దాన్ని కూడా 1 గంట మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత ఇక మళ్ళీ షాప్కి వెళ్ళి గోల్డ్ వేసి మళ్ళీ చెప్పులు తీసుకొని అయితే ఎవరిక్కడ అయితే అక్కడ వెళ్ళిపోయినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.